ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. The world passed away and the lust thereof, but he that doeth the will of God abideth forever. నిజమే, లోకములోనివి అన్నీయు గతించిపోచున్నవి. మొన్న ఉన్నట్టు నిన్న లేదు, నిన్న ఉన్నట్టు ఈనాడు లేదు, ఈనాడు ఉన్నట్టు రేపు ఉండదు. దినదినము మన జీవితాల్లోనూ లోక పరిస్థితుల్లోనూ అనేకమైన మార్పులు. లోకము అనగా ఈ లోకస్తుల ఆశలు ఎలాంటివి అంటే అవి నిరంతరము ఉండవు. వాటి ఆశలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఈరోజు ఆశ ఒకటి అయితే రేపటికి ఇంకొకటి కావాలని కోరుకుంటుంది. కానీ దేవుని వాక్యమును అనుసరించువారి, దాని చిత్త ప్రకారం జరిగించువారు నిరంతరము నిలుచుదురు అని దేవుని వాక్యం ఈనాడు మనతో సూటిగా చెప్పుచున్నది. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన మాటను ఎప్పటికైనా నెరవేర్చుతాడు. అనుకొనవచ్చు, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కాలగమనాలు కలిసిపోతున్నాయి, దేవుడు నా ఆశను తీర్చేది ఎప్పుడు, ఆయన నా కోరికను సిద్ధింపచేసేది ఎప్పుడు అని నీవు అనుకొనవచ్చు. కేవలం నీవు వాక్యానుసారముగా నీవు నడుచుకోవడం ఇక నుండి అయినా మొదలుపెట్టు. నీ కార్యాలు, నీ ఆశలు, నీ కోరికలు వాటంతట అవే నెరవేరటం మొదలు అవుతాయి. మరి నీవు దేవుని చిత్త ప్రకారం నీవు జీవిస్తున్నావా? దేవుని కొరకు నీవు ఏమి చేయగలుగుతున్నావు? ఇప్పటి వరకు అయినా ఆయన కోసం నీవు ఏమి చేశావు? దేవుడు నీ కొరకు ఇంత చేస్తే మరి నీవు దేవుని కొరకు ఏమి చేశావు? ఏమీ చేయలేకపోతే ఇక నుండి అయినా దేవుని కొరకు నీ సమయాన్ని ఇవ్వు. ఆయనతో మాట్లాడు, అంటే ప్రార్థించు. అప్పుడు ఆయన మాట్లాడుతాడు. అంటే వాక్య రూపం, ప్రసంగాల రూపం, వాగ్దానాలతో మన దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవునితో సమయమును గడపడానికి నీ సమయాన్ని కేటాయించు. అది శాశ్వతమైనది. ఆయనతో స్నేహం శాశ్వతం. కానీ నీవు లోకములోని దానితో స్నేహం చేసి విలువైన నీ సమయాన్ని, విలువైన నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఆయన చిత్తమును జరిగించి నిరంతరము ఆయనలో నిలిచియుందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని నాయన ఉదయకాల సమయంలో నాయన మరి వినుచున్నారో నాయన, వారితో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు నాయన. అవును ప్రభువా, లోకములోని ఆశలన్నీ గతించిపోచున్నవి తండ్రి. ప్రభువా, నీ వాక్యము శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప నిరంతరమైనది నాయన తండ్రి. ప్రభువా, నిరంతరమైన వాటిని మేము విడిచిపెట్టి నాయన ఆవిరైపోయే వాటి గురించి మేము ప్రాకులాడుచున్నామయ్యా నాయన. ఇక నుండి అయినా తండ్రి ప్రభువా, నీలో మేము నిలిచిపోయే కృపను మాకు దయచేయండి. మిమ్మల్ని గూర్చి నాయన మీలో ఫలించడి వారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మాలో ఉన్న లోటుపాట్లను, లోపాలను సరిచేసుకుని నాయన క్రొత్తగా మా జీవితాన్ని ఆరంభించి నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా నడుచుకునే కృపను మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరత గురించి ఎంతోమంది ఎన్నో రకాల అవసరతల గురించి నాయన అడుగుచున్నారయ్యా. వారికి మారు మనసు దయచేయండి, రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. నిన్ను నమ్మి నీ మార్గంలో నడిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఉంచండి ప్రభువా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని నీ నిండైన దీవెనలు మా ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.